నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. దాదాపు నెలల తడబడి తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన లేదు. మనం చూస్తే సైడ్ బాక్స్లలో మీకు కనబడతా ఉన్నాయి. దాదాపు నెల రోజుల నుంచి రైతులు ఎరువుల కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున యూరియా కోసం క్యూలు కడతా ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో ఆధార్ కార్డులు, మరికొన్ని ప్రాంతాలలో చెప్పులు, మరికొన్ని ప్రాంతాలలో వర్షం పడ్డ రైతులే క్యూ లైన్లో నిలబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిత్యం ఎరువుల కోసం నిలబడ్డ రైతుల కష్టాలు మాత్రం తీరట్లేదు. పేరుకే తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కారాగారం, కానీ ఆ ఎరువుల కారాగారం నుంచి ఒక్క ఎరువు కూడా తెలంగాణ రైతాంగానికి అందట్లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రైతులంతా కూడా వాపోతూ ఉన్నారు. నిత్యం అనునిత్యం ఎండనక వాననక నీడనక రైతులంతా ఎరువుల కారాగారం వద్ద, ఎరువుల కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నా ఉన్నాయి. ప్రస్తుతం మనం కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎరువుల కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల స్థితిగతులను మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే నిత్యం మనకు అనేక వార్తలలో రైతులు ఎరువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఘటనలు అనేక సందర్భాలలో మనకు కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? నిన్న లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంది? తెలంగాణ రైతుల కోసం ప్రత్యేకంగా కూడా పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీలు చేసినటువంటి నిరసన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్రానికి 50 మెట్రిక్ టన్నుల యూరియాను అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు కాంగ్రెస్ నేతలంతా. కానీ నిజంగా వాస్తవానికి వచ్చేటప్పటికి మరి అవి రైతుల చేతికి అందయా అనేది మాత్రం ఇబ్బందికరంగానే కనబడతా ఉంది. 3 రోజుల నుంచి పొద్దున 7 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు ఎదురు చూస్తూనే ఉన్నా పొలం దగ్గర ఎరువుల కేంద్రం దగ్గర అని చెప్పేసి ఒక మహిళా రైతు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ ఇది ఒకటి. రెండో విషయం, ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఇది ఒక ప్రాంతంలో స్టోర్ చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది నేరుగా కూడా నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇక ఆ తర్వాత యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా రైతులంతా కూడా రేవంత్ రెడ్డిని తిడుతున్నటువంటి ఘటనలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. మరో కేంద్రం దగ్గర చూస్తే ఇది వనపర్తి జిల్లా ఆత్మకూరులో ఇప్పటికే ఎరువుల కేంద్రాల వద్ద క్యూ లైన్లు కట్టి బారులు తేరినటువంటి రైతులు ఏకంగా ఈ రైతు చెప్పులు ఇక్కడ చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిలబడ్డటువంటి ఆడ పడుకున్నాడు రైతు. నిజంగా ఆడ నిద్రపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి క్యూ లైన్లో. ఇది క్యూలు కట్టిరు జనాలంతా, రైతులంతా కూడా క్యూలు కట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా రైతులంతా క్యూలు కట్టి ఎదురు చూస్తూ ఉన్న ఘటనలే చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక కేంద్రాల వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్తపల్లి ఇప్పటి వరకు దాదాపు 11:30-12 అవుతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా కేంద్రం ఓపెన్ చేయలేదు. ఆడ మాత్రం వందల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్న ఘటన. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నా మా గోసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి రైతులంతా వాపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 3-4 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో తమ పంటను కాపాడుకునేందుకు రైతులు పడిగాపలు కాస్తూ ఉన్నారు. యూరియా కోసం ఎకరానికి 2 బస్తాలు ఇస్తామని చెప్పినటువంటి యూరియా బస్తాలు ఇంతవరకు జాడలేవే అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్ మాత్రం ఎలాంటి స్పందన లేదు. రైతులు పడిగాపులు కాస్తూ ఉంటే అదే రైతులకు సంబంధించినటువంటి మంత్రులు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి రీసెంట్గా తాజ్ కృష్ణాలో చేసినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఫోటో కూడా రిలీజ్ అయినటువంటి ఘటనలు కూడా కనబడుతున్నాయి. కానీ రైతుల కష్టాలను మాత్రం రాష్ట్ర సర్కార్ పట్టించుకోవట్లేదు. ఏమాత్రం కూడా రైతులపైన చిత్తశుద్ధి లేకుండానే తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ కూడా రైతులంతా కూడా యూరియా దొరకక ఎరువుల కేంద్రాల వద్ద ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ ఉన్న రైతుల కష్టాలు గోడును మాత్రం పట్టించుకోవట్లేదు ఈ సర్కార్ అని చెప్పేసి మొత్తం కూడా ప్రజలంతా వాపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, మరోవైపు పంటను కాపాడుకునేందుకు రైతుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతుల కష్టాలు నెరవేరతలేవు, రైతు కష్టానికి తగిన ఫలితం కూడా దక్కట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇక మంత్రులు మాత్రం చెప్తా ఉన్నారు రైతుల కొరత లేకుండా చూస్తామని చెప్పేసి. గతంలో
క్యాబినెట్ మీటింగ్లలో అదేవిధంగా అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. రైతులు ఎక్కడ కూడా ఎరువుల కేంద్రాల వద్ద క్యూలు కడతలేరు, సకాలంలో ఎరువులు అందుతూ ఉన్నాయి, వాళ్ళకి యూరియా అంతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గతంలో ఒక మాట మాట్లాడాడు. కానీ ఈరోజు చూస్తే యూరియా కోసం రైతుల తిప్పలు. తాజ్ కృష్ణాలో కాంగ్రెస్ మంత్రుల చూడొచ్చు ఇక్కడ మంత్రులకు సంబంధించినటువంటి పరిగాపలు తాజ్ కృష్ణాలో. అదేవైపు రైతుల క్యూ లైన్లు ఆడ ఎప్పుడు ఎరువుల కేంద్రం ఓపెన్ చేస్తారని చెప్పేసి ఒక మహిళా రైతు ఆడ నిద్రపోయినటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వీటిపైన ఎటువంటి చొరవ తీసుకోవట్లేదు. రైతుల కష్టాలను మాత్రం ఇప్పటి వరకు గాలికి వదిలేసిన పరిస్థితులే కనబడతా ఉన్నాయి. ఇంకా రైతుకు సంబంధించినటువంటి ఎరువుల కేంద్రాల వద్ద, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఇప్పటికీ ఈ సిచ్యువేషన్లో మీ ప్రాంతంలో ఈ వీడియో చూసిన తర్వాత మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎరువుల కేంద్రాల దగ్గరికి పోయి చూడండి. రైతులు ఇంకా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. యూరియా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఎకరానికి 2 బస్తాలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో ఆ ఎకరానికి 2 బస్తాలు కూడా దొరకట్లేదు. నిన్ననే లేటెస్ట్గా కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేసిండు. ఏమని అనంటే, కాంగ్రెస్ వాళ్ళు కావాలని బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకున్నట్టుగా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరోజు కూడా యూరియా షార్టేజ్ రాలేదు. యూరియా కోసం ఎప్పుడు కూడా రైతులు ఎరువుల కేంద్రాల వద్ద నిలవలేదు. మరి కానీ ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియాల కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున యూరియా బస్తాల కోసం, షార్టేజ్ కోసం ఇంతమంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఘటనలు ఇది చాలా బాధాకరమైన విషయం. మరి నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకున్నట్టుగా ఉన్నది అని చెప్పేసి కేటీఆర్ కూడా కామెంట్ చేసిండు. మరి వాస్తవానికి అది కామెంట్ నిజమేనేమో అన్నటువంటి అనుమానాలు కూడా రైతుల్లో లేవనెత్తుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద వందలాది మంది, వేలాది మంది రైతులు నిలబడతా ఉన్నారు. కొంత తొక్కిసలాటలు అవుతూ ఉన్నాయి. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు కూడా పడిగాపులు గాయాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. మరి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైతుల ఎరువుల కష్టాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుందా, లేదా ఇంకా రైతులు ఇలాగే ఎదురు చూడాలన్నా వేచి చూడాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి KMR న్యూస్.